హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇది ఈరోజు సండే వ్లాగ్. మార్నింగ్ పనులన్నీ పూర్తయిన తర్వాత చేపలు తెచ్చుకున్నాను. మా వారైతే రాలేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. చేపలు మెత్తనపారలు అంటారు వీటిని. తెచ్చుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఉంచుకొని ఒక గంట పాటు నానబెట్టాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి నానబెట్టి చేపలు ఫ్రై అయితే చేస్తున్నానండి. చేపలు ఇలా వేసుకుంటే బాగుంటాయి. కొంచెం వేపాను, కొంచెం గ్రేవీ పెట్టాను. ఇంట్లో బాబు కూడా రాలేదండి, నేనే వెళ్ళి తెచ్చుకున్నాను మార్కెట్కి వెళ్ళి. ఇక్కడ మాకు దగ్గరలోనే, అన్ని ఇంటి దగ్గరలోనే ఉంటాయి ఫిష్ మార్కెట్ అన్నీ. వెళ్ళి తెచ్చుకున్నాను. ఫిష్ ఫ్రై అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఆయిల్లో వేసుకుంటే బాగుంటాయి రెడ్గా. కొన్ని వేసేసాను ఫ్రెండ్స్, ఒక 5-6 వేసేసాను. నేనైతే గ్రేవీ పెట్టేసాను. కొంచెం వేగడానికి టైం పడుతుంది, కానీ బాగుంటాయి క్రిస్పీగా. ఇవైతే ముళ్ళు ఉండవు ఫ్రెండ్స్, చేపలు బాగుంటాయి. వేరేనా ముళ్ళు ఉంటాయి, తినడం కొంచెం ఇబ్బంది అవుతుంది. వేగిపోయి తీసేస్తున్నాను పక్కకి. పొద్దున్నే బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. పాలు, బజార్ అన్నీ తెచ్చుకున్నాను. తెచ్చుకొని వంట చేసుకుంటున్నాను. ఇంకా రైస్ పెట్టాలి. పెడతాను, కొంచెం వేడిగా ఉంటుంది కదా. కొన్ని వండేసినా చల్లగా అయిపోతుంది. పులుసు అయితే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఒక 7 చేపలు పులుసు గ్రేవీ పెట్టేసాను పెట్టుకోవడాన్ని. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కోసేసి ఉంచుకున్నాను. ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఫ్రిడ్జ్లో ఉన్నది కొంచెం. గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి వస్తుంది. ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత చేపలు వేసేసి ఉప్పు, కారం వేసేసి బాగా రెడ్గా వేయించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫిష్ వేసేసుకొని చింతపండు గుజ్జు చిక్కగా తీసేసుకున్నాను. గ్రేవీ అలా పెట్టుకుంటే బాగుంటుంది. గ్రేవీ చేస్తున్నాను. ఆనియన్స్ వేసాను, వేసుకున్నాను. గ్రేవీ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసిస్తే బాగా తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ వేగిపోయినాయి. చేపలు అయితే వేసేస్తున్నాను. చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నాను పక్కనే. చింతపండు కొంచెం చిక్కగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి, టేస్ట్. ఆనియన్స్ అవి దగ్గరగా ఉడుకుతాయి కదా, ఉడికితే దగ్గరగా ముద్దలాగా వస్తుంది గ్రేవీ. బాగుంటుంది అలా చేసుకుంటే. వేగిపోయి కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసేసాను. ఈరోజు
బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్, సండే స్పెషల్. సండే వస్తే ఎలాగైనా కొంచెం ధీమా వచ్చేస్తుంది, కొంచెం లెగం కదా. 6:30కి అలా లేచాను ఈరోజు. లేచి నెమ్మదిగా చేసుకున్నాను పనులు. ఛానల్ చూడడం వల్ల ఎవరైనా కొత్తగా ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలి. మీ కామెంట్స్ కావాలి, మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా వాచ్ అవర్స్ అవి ఛానల్ ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు వాచ్ అవర్స్ రావాలి కదా, మరి చూస్తే వాచ్ అవర్స్ పెరుగుతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చేపలు అయితే వేగిపోయి పులుసు వేసేస్తున్నాను. గ్రేవీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా దగ్గరగా ముద్దగా ఉడికించుకుంటే బాగుంటుంది. ఫ్రంట్ లాస్ట్కి అయితే అయిపోయింది. చేపల గ్రేవీ దగ్గరగా అయిపోయింది. తీసేసానండి, ఇవాళ వచ్చింది గ్రేవీ. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు సపోర్ట్ ఉంటుంది కదా. లాస్ట్లో ఉడికిపోయింది, తీసేసాను. ఇది ఈరోజు బ్లాగ్ అండి, ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ గ్రేవీ. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.